వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దెన్నతాస్ కిచెన్. ఈరోజు నేను జీలకర్ర చికెన్ ఫ్రై ఎలా చేయాలో నేను మీకు చూపిస్తానండి. సో మనము లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో చికెన్ ఫ్రై కావాల్సిన ఇంగ్రీడియంట్ 500 గ్రామ్స్ చికెన్, అలాగే గార్లిక్ 1.5 కట్ట, తర్వాత జీలకర్ర 4 టేబుల్ స్పూన్స్, కారం 1 స్పూన్, ఉప్పు తగినంత, అలాగే పసుపు చిటికెడు. సో ఫస్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర, సాల్ట్, పసుపు ఈ 3 యాడ్ చేసుకొని మనము పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. సో ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనము గార్లిక్ వేసుకోవాలి. ఫస్ట్ గార్లిక్ని వేసుకున్నాక మనము తర్వాత కారంని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసుకొని సో దీన్ని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. సో మనం ఇలా పేస్ట్ని ఏం చేయాలంటే చూసారా ఎలా అయిందో, కొంచెం బాగా అది మెత్తగా కావద్దు. సో తర్వాత మనము వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి మనం చేసుకునే ఈ పేస్ట్ అంతటిని వేసుకోవాలి. చూసారా ఈ పేస్ట్ అంతటిని మనం దాంట్లో వేసేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా మొత్తం ఆ పేస్ట్ అంతా చికెన్కి అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. సో బాగా కలుపుకున్న తర్వాత మనం కావాలంటే ఒక 1 అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే మనం కావాలంటే డైరెక్ట్గానే అలానే చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా అలానే చేసేస్తున్నానండి. సో మీరు కావాలంటే మ్యారినేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ప్యాన్ పెట్టుకొని సో ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. సో నేను చెప్పాను కదండి ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఇట్స్ ఏ కుకింగ్ ఆలివ్ ఆయిల్. సో ఇందులో 20% ఆలివ్ ఆయిల్, అలాగే 80% రైస్ ఆయిల్ ఉంటుంది. సో ఇప్పుడు మనము ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపెట్టుకున్న ఈ చికెన్ అంతటిని మనము ఆయిల్లో వేసుకోవాలి. సో ఆయిల్లో అంతా వేసేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలండి. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో కలుపుకుంటూ మనం ఫస్ట్ మనం ఇలా అంతా కలుపుకున్న తర్వాత మన చికెన్ బాయిల్ అయిన తర్వాత వాటర్ వస్తుంది కదండి. సో వాటర్ ఎగిరిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనము మిక్సీ జార్లో, అలాగే మనము బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్లో ఉండే వాటర్ మనమంతా కలిపి పెట్టుకున్న బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని అదంతా క్లీన్ చేసుకొని, అలాగే మిక్సీ జార్లో కూడా కొంచెం ఉండేదాన్ని అంతటిని అలా క్లీన్ చేసుకొని ఆ వాటర్ ఉండేదాన్ని ఇప్పుడు మన చికెన్ ఇలా ఫ్రై చేసుకున్న ఈ చికెన్ మనం ఎగిరిపోతుంది కదా వాటర్. సో వాటర్ దిగినాక ఈ వాటర్ని మనము అందులో యాడ్ చేసుకోవాలి. చూసారా? సో ఇలా యాడ్ చేసుకొని మనం మళ్ళీ హై ఫ్లేమ్ పెట్టుకొని సో మనం దీన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా ఇలా బాయిల్ అవుతూ ఉంది కదా, మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలండి చికెన్ బాయిల్ అవుతుందా లేదా అని. మనం లిడ్ పెట్టాల్సిన అవసరం లేదు. లిడ్ పెడితే మరీ మెత్తగా సాఫ్ట్గా అలా అయిపోతుంది. ఇది కొంచెం ఇలా ఇలా చూసారా? సో ఇలా అవుతుంది. ಮತ್ತೆ వాటర్ అంతా ఇలా దగ్గర పడిన తర్వాత సో ఇలా మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత అసలు అది అయిపోయి ఇలా డ్రైగా ఇలా అయిపోతుంది. సో ఇలా అయిపోయిన తర్వాత మనం చూసుకోవాలి, మనము మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి చికెన్ బాయిల్ అయిందా లేదా అని చెప్పేసి. సో అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే జీలకర్ర చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సో ఈసారి ఈ న్యూ ఇయర్ జీలకర్ర చికెన్ ఫ్రైతో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. యస్, చూసారా నేను ఇలా డెకరేట్ చేసి పెట్టానండి జీలకర్ర చికెన్ ఫ్రై. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.